మనం ఈ వీడియోలో ఈ డబుల్ బౌన్స్ వాక్ను ఎలా చేయాలో తెలుసుకుందాం. నమస్తే. సరళమైన తెలుగులో కంప్యూటర్ మరియు అంతర్జాల విజ్ఞానాన్ని అందించే కంప్యూటర్ పరిజ్ఞానం ఛానల్‌కు స్వాగతం. నేను ఫణిప్రసన్న కుమార్. ఇది మనం మునుపటి వీడియోలో చూపించినట్లు రిగిఫై అనే ఆహ్, యాడ్ ఆన్ ద్వారా జనరేట్ చేసిన రిగ్‌ను ఒక క్యారెక్టర్ జేమ్స్ అనే క్యారెక్టర్ మెష్‌కు మనం అసైన్ చేసాము. ఆ మోడల్ ఇక్కడ ఆ మెష్, ఆ రిగ్ 2 కాంబినేషన్ ఇక్కడున్నది. మనం రిగ్‌ని సెలెక్ట్ చేసుకున్నాము. రిగ్ యొక్క పోజ్ మోడ్‌లో ఉన్నాం. ఈ రిగ్‌లో ఉన్న ఆహ్, ఆర్మేచర్ అంటే బోన్స్‌ని మనం మూవ్ చేస్తే ఈ క్యారెక్టర్ ఎఫెక్ట్ అవుతూ ఉన్నది. ఇప్పుడు నేను ఆహ్, ఈ క్యారెక్టర్ యొక్క ఫ్రంట్ వ్యూకి వెళ్ళాను. వెళ్ళి ఈ చెయ్యి ఆహ్, సంబంధించిన బోన్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. చేసుకొని ఇక్కడ ఎక్స్ ఆన్ చేస్తాను. అంటే ఆహ్, మనం ఎడమ చేయిని మూవ్ చేస్తే కుడి చేయి కూడా మూవ్ అవుతుందన్నమాట. ఇప్పుడు జీ అని నేను మూవ్ చేసి రెండిటిని దగ్గర తీసుకొస్తున్నాను. రొటేట్ చేసి చేయిని స్టాండింగ్ పొజిషన్‌లో తీసుకొచ్చాను. అలాగే ఈ ఎడమ కాలు తీసుకొని జీఎక్స్ అని దగ్గరికి నిలబడిన స్టేజ్ తీసుకొచ్చాను. ఇప్పుడు నేను సైడ్ వ్యూలో వెళ్ళి ఈ చెయ్యి పట్టుకొని జీవై అని వైలో కాస్త వెనక్కి మూవ్ చేస్తా. ఇప్పుడు సేవ్ చేస్తున్నా. మనము మునుపటి వాక్ వీడియోలో మనము చూసినట్టు ఈ క్యారెక్టర్ వాక్ చేసినప్పుడు కాంటాక్ట్ పొజిషన్స్ అని ఉంటాయి. అంటే 2 కాళ్ళు నేలని టచ్ అవుతున్నప్పుడు, ఇట్లా నడుస్తున్నప్పుడు ఉన్న పొజిషన్. దాని తర్వాత మధ్యలో ఒక పాసింగ్ పొజిషన్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇది అనోటేట్ అనే ఒక టూల్ ఉంది ఇక్కడ. అనోటేట్ అనే టూల్ ఉపయోగించి ఇప్పుడు చూడండి ఈ క్యారెక్టర్ ఇక్కడ ఉంది కదా. సో యాక్చువల్లీ ఎలా ఉంటుందంటే ఇలాగా ఇలా ఉండి ఇలాగ నేను ప్రపోర్షనేట్గా డ్రా చేయట్లేదు. అంటే ఇక్కడ కాలు ఇట్లా ఉంటుంది, ఇంకో కాలు ఇలా వచ్చి ఇలాగా. అలాగే చేతులు కూడా ఒక చెయ్యి ముందుకు, ఇంకో చెయ్యి వెనక్కి ఉంటాయి. ఇది కాంటాక్ట్ పొజిషన్ ఇలా ఉంటుంది. ఒక స్టెప్ ముందుకేసిన తర్వాత ఇదే పొజిషన్లో ఉంటుంది ఈ వాక్ సైకిల్ యొక్క చివరి ఫ్రేమ్‌లో. అయితే ఎడమ చేయి పొజిషన్‌లో కుడి చేయి పొజిషన్‌లో ఎడమ చేయి. అంటే కుడి చేయి వెనకాలున్నది ఇలా ముందుకొస్తుంది. కుడి కాలు ముందున్నది వెనక్కి వెళ్తుందన్నమాట. ఎడమ కాలు వెనకాలున్నది ముందుకొస్తుంది. ఇది వాక్‌లో జరిగేది. ఆ మధ్యలో ఉన్న పొజిషన్‌లో సెంటర్‌లో ఉన్నప్పుడు కాస్త పైకి ఇలాగా ఉండి ఒక ఒక కాలు ఇట్లా పూర్తి నేల మీద అతుక్కొని ఉంటుంది. ఇంకో కాలు ఇలాగా బెండ్ అయి ఉంటుంది. చేతులు స్ట్రెయిట్‌గా ఉంటాయి, ఆల్మోస్ట్ స్ట్రెయిట్ ఉంటాయి. ఇది మధ్యలో ఉన్న పొజిషన్. ఈ పొజిషన్‌ను పాసింగ్ పొజిషన్ అంటారు. ఇది సో చివరిలో ఉన్న పోజ్ మళ్ళా ఫ్రంట్‌లో ఉన్న పోజ్ లాగే ఉంటుంది. కాకపోతే ఎడమ కాలు బదులు కుడి కాలు అంటే స్టార్టింగ్ పొజిషన్‌లో ఎడమ కాలు ముందుంటే ఎండింగ్ పొజిషన్‌లో కుడి కాలు ముందుంటుంది. స్టార్టింగ్ పొజిషన్‌లో కుడి చేయి ముందుంటే ఇక్కడ ఎడమ చేయి ముందుంటుంది. ఇది ఒక స్టెప్. ఇదే స్టెప్ మళ్ళా రిపీట్ అవుతుంది. సో ఇక్కడ ఈ తలకాయి ఒక ఆర్క్ షేప్‌లో అంటే తగ్గులో ఉన్నది ఇట్లా మధ్యలో పైకొస్తుంది. కాకపోతే ఇట్లా నేరుగా ఆర్క్ ఉండదు. ఇప్పుడు నేను అంటూ ఉంటాను. ఇక్కడ ఆహ్, ఈ ఇన్ బిట్వీన్ పొజిషన్‌లో మనము చేసాం. ఇదివరకటి వాక్ దీనిలో. ఇక్కడ కింద ఉంటుంది. ఇక్కడ ఇన్ బిట్వీన్ పొజిషన్‌లో ఇక్కడ పైన ఉంటుంది. అంటే ఓవరాల్‌గా ఏమంటే ఒక కర్వ్ ఒక ఒక ఆర్క్ ఇలాంటి ఆర్క్ షేప్‌లో ఉంటుంది. ఒక కర్వ్ ఉంటుంది. సో మళ్ళా ఇది రిపీట్ అయినప్పుడు మళ్ళా ఇట్లా ఇట్లా ఇంకో కర్వ్ వస్తుంది. సో నడక ఇలా ఒక కర్వ్ లాగా తల మూవ్ అవుతుంది. తలనే కాదు అన్నీ ఇప్పుడు ఈ బాడీ బాటమ్ పోర్షన్ చూసుకుంటే అది కూడా ఇలా ఒక కర్వ్ షేప్‌లో మూవ్ అవుతా ఉంటుందన్నమాట. అలా మూవ్ అవుతున్నప్పుడు ఒక రిథమ్ ఉంటుంది కర్వ్. ఇది నార్మల్ వాక్.
అయితే నేను ఈ అనోటేషన్ ఎరేజ్ చేస్తాను. ఇక్కడ ఎరేజర్ ఉంది. అయితే దీన్ని పెంచొచ్చు అనమాట. రేడియస్ పెంచలేము. ఓకే, ఎరేజ్ చేస్తాను ఇదంతా. అనోటేట్ అనే టూల్ బాగుంది. మనం మన 3D మోడల్ చేసేటప్పుడు దీనిపైన మనం ఏమైనా గీసుకోవచ్చు అనమాట, స్కెచ్ లాగా. సరే, ఇప్పుడు డబుల్ బౌన్స్ వాక్ అన్నాం కదా. డబుల్ బౌన్స్ వాక్లో ఏమంటే స్టార్టింగ్ పొజిషన్లో ఇక్కడ నేను అనోటేట్ టూల్ తీసుకుంటా. స్టార్టింగ్ పొజిషన్లో క్యారెక్టర్ కిందికి ఉండి మౌస్తో డ్రా చేస్తున్నాం కాబట్టి అంత సరిగా రావట్లేదు. నా దగ్గర ట్యాబ్లెట్ లేదు. ఇలా కింది ఉంటుంది. ఎండింగ్ పొజిషన్ కూడా ఇలాగే ఉంటుంది కదా, సేమ్, ఎక్సెప్ట్ కాలు మారుతుంది అంతే. ఇలాగా ఈ ఎడమ కాలు ఇలా వచ్చి ముందుకు వచ్చింది. డబుల్ బౌన్స్లో ఏమంటే పాసింగ్ పొజిషన్ కూడా కిందికే పెడతాం అన్నమాట. పాసింగ్ పొజిషన్ కూడా కిందికే పెట్టి ఈ మధ్యలో ఇన్ బిట్వీన్స్ రెండు పైకి ఇలాగా, ఇక్కడ కూడా పైకి ఇలాగా. అంటే ఇక్కడ ఒక వేవ్ బదులు రెండు వేవ్స్ వస్తాయి. ఒక స్టెప్ వేసే చోట 2 సార్లు ఇట్లా పైకి కిందికి వెళ్తుంది అనమాట. సో అది డబుల్ బౌన్స్ అంటే ఒక సంతోషంగా ఒకడు నడుస్తున్నప్పుడు ఇట్లా బౌన్సింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఆ ఎఫెక్ట్ రావడానికి డబుల్ బౌన్స్ వాక్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ మధ్యలో ఉన్నటువంటి దీన్ని పట్టుకొని సెంటర్ భాగాన్ని కంట్రోల్ చేసే బోర్ని పట్టుకొని జీజెడ్ అని కిందికి ఇట్లా మూవ్ చేస్తాం. కొంచెం బెండ్ అయ్యి మనం రిఫరెన్స్ కోసం ఒక లైన్ గీస్తున్నాం. ఇక్కడ అనోటేట్ లైన్ అని కూడా ఉంది. ఇక్కడ క్లిక్ చేసి ఇలా లాగచ్చు. లాగి ఇట్లా పెడితే ఇది యాక్చువల్ హ్యూమన్ హైట్ అన్నమాట, మన రిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని పట్టుకొని జీజెడ్ అని కిందికి మూవ్ చేద్దాం. ఈ పొజిషన్లో పెడదాం. అలాగే ఈ రెండు చేతులు కూడా కాస్త పట్టుకొని, చేతులు మళ్ళా చూద్దాం యాక్చువల్లీ, బట్ టెంపరీగా జీజెడ్ కిందికే మూవ్ చేసి ఉంటాను. ఓకే, ఇప్పుడు కాళ్ళు రైట్ లెగ్ని ముందుకు తీసుకొస్తాను. ఇది ఆన్లో ఉంది కాబట్టి క్షమించండి. ఈ మిర్రర్ ఇది ఆన్లో ఉంది కాబట్టి రెండు మూవ్ అవుతున్నాయి. ఇప్పుడు రైట్ లెగ్ ముందుకు తీసుకొచ్చి ఇక్కడ పెడతాను. పెట్టి కాలు రొటేట్ కాస్త జూమ్ చేసి కరెక్ట్గా గ్రౌండ్ పైన పెట్టా. ఇప్పుడు ఈ కాలు తీసుకొని జీ అని ఇక్కడ మూవ్ చేస్తాను. ఇక్కడ పెడదాం. పెట్టి ఇక్కడ హీల్ ఉంది. హీల్ అనే బోన్ దీనిలో ఈ రిగ్లో దీన్ని రొటేట్ చేస్తే అది ఓన్లీ హీల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇలా పెట్టాం. సో ఇది పొజిషన్ అనుకుందాం. ఇది స్టార్టింగ్ పొజిషన్. ఓకే, ఇప్పుడు వీడు కొంచెం హ్యాపీగా మూవ్ అవుతున్నాడు కదా, కాస్త ముందు బెండ్ ఏంటంటే ఇలాగా బెండ్ చేద్దాం. ఇప్పుడు దీనిలో మధ్యలో కొన్ని ఈ ట్వీక్ బోన్స్ ఉంటాయి. మనం ఆఫ్ చేసాం బాడీ ట్వీక్ మాత్రం ఆన్ చేద్దాం. చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక చెస్ట్ పోర్షన్లో ఉన్న ఒక బోన్ ఉంది. దీన్ని మనము రెండింటిని రొటేట్ చేయొచ్చు. ఇది కూడా ఆర్, కొంచెం ఇది ఆర్, రెండు. గొంతు దగ్గర కూడా మనం ఆర్ ఇలా అందాం. తలకాయ కూడా ఆర్. ఖుషీగా ఉన్నప్పుడు ఇట్లా తలకాయ పైకి ఎత్తుకొని ఉంటాడు కదా, ఇలాగా చేద్దాం.
సేవ్. ఇప్పుడు ఈ కాలు ఎడమ కాలు వెనకలు ఉంది కదా, ఎడమ చెయ్యి ముందుకుంటుంది. ముందు ఎలా చేద్దామంటే జీ అని ఇలా ముందుకు తీసుకొద్దాం. రొటేట్ జీ ఇలాగా ముందు తీసుకొద్దాం. తీసుకొచ్చి టాప్ వ్యూలో వెళ్ళి దీన్ని జీ అని ఇట్లా పక్క మూవ్ చేస్తాం. మూవ్ చేసి దీన్ని ఇట్లా ఇలా పెడతాను. ఇప్పుడు ఫ్రంట్ వ్యూలో వెళ్ళి దీనికి ఇక్కడ ఒక ఈ అప్పర్ ఆర్మ్ను కంట్రోల్ చేసి ఒక ఇది ఉంది, దాన్ని పట్టుకొని రొటేట్ ఇలాగా రొటేట్ చేస్తాం. చూడండి బాగుంది. కాకపోతే ఇంత ఎక్కువ వద్దు. టాప్ వ్యూలో వెళ్ళి హ్యాండ్ పట్టుకొని జీ ఇక పెడదాం. ఇది కూడా ఇంత వద్దు, రొటేషన్ అలా పెట్టచ్చు ఇలాగా. సో ఇట్లా నడుస్తున్నప్పుడు, హుషారుగా నడుస్తున్నప్పుడు చెయ్యి పైకి ఇట్లుంది. అట్లే వెనకలది చూడాలంటే మనం ఈ 3 రైట్ వ్యూలో ఉన్నప్పుడు 9 ప్రెస్ చేస్తే లెఫ్ట్ వ్యూలో వెళ్తాం అన్నమాట. ఇది జీ ఇలా చేద్దాం. ఫ్రంట్ నుంచి చూస్తే ఓకే. దీన్ని కాస్త ఈ అప్పర్ ఆర్మ్ కాస్త ఇలా రొటేట్ ఇలా చేద్దాం. టాప్ వ్యూలో వెళ్తే ఓకే, ఇది కరెక్ట్ ఉంది. దీన్ని చేయి కాస్త లోపలికి ఇట్లా రొటేట్ చేద్దాం. ఓకే. ఓకే, ఇది స్టార్టింగ్ వాక్ పొజిషన్. ఇప్పుడు మనము అనేక బోన్స్ని మూవ్ చేసాం, లింప్స్ని. వాటిని కీ ఫ్రేమ్ చేయాలి. కీ ఫ్రేమ్ చేసేటప్పుడు ఇక్కడ దీని మన టైం లైనర్ని పైకి లాగుతున్నాను. ఇది ఎడిటర్ టైప్ టైం లైన్ ఎడిటర్ని పైకి తీసుకొచ్చాను. ఇక్కడ డాట్ ఉంది. డాట్ ఎందుకు ఉంది? అన్నిటికీ డాట్లు ఉన్నాయి. ఏ అంటాను. బహుశా నేను తర్వాత ఎడిట్ చేసేటప్పుడు సృష్టించేట్లున్నా. ఏ అంటే అన్ని బోన్స్ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఇక్కడ టైం లైన్లో వచ్చి ఈ డాట్ని సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తే అన్ని కీ ఫ్రేమ్స్ పోయాయి. ఇప్పుడు ఇది ఒరిజినల్. దీనిలో ఏం కీ ఫ్రేమ్స్ లేవు, పోజ్ ఇలా ఉందంతే. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈ నడుము భాగాన్ని కంట్రోల్ చేసే బోను, తర్వాత ఈ కాళ్ళను కంట్రోల్ చేసే బోన్స్, అలాగే చేతులను కంట్రోల్ చేసే బోన్స్, వీటిని సెలెక్ట్ చేసి ఈ 3D వ్యూ పోర్ట్లో కర్సర్ ఉండగా ఐ అని ప్రెస్ చేసి, ఐ అంటే ఇన్సర్ట్ కీ ఫ్రేమ్, లొకేషన్ అండ్ రొటేషన్. మనం వీటిని రొటేట్ చేసాము, మూవ్ కూడా చేసాము కాబట్టి రొటేషన్లో కీ ఫ్రేమ్ ఇన్సర్ట్ చేస్తే వచ్చింది. ఇది ఇక్కడ ఈ రంగు మారింది చూడండి. ఇక్కడ వీటి రంగు మారింది తెలుస్తుంది. మనం ఇప్పుడు వీటికి కీ ఫ్రేమ్ ఇన్సర్ట్ చేసాం. మనం ఇంకా ఏం చేసాము, ఈ వాటిని ఏమంటారు, ట్వీక్ బోన్ కూడా రొటేట్ చేసాం కదా, ఇది 2. అలాగే ఈ గొంతు చేసాం, ఈ తల చేసాం. వీటన్ని రొటేట్ చేసాం మనం. కాబట్టి వీటిని ఇన్సర్ట్ అని, రొటేషన్ మాత్రం ఇన్సర్ట్ చేస్తాం. వీటిని మనం మూవ్ చేయాల్సిన అవసరం లేదు, అవంతగా మూవ్ అవుతాయి. మూవ్ కూడా కాగలిగే కీస్ ఇవే. అంటే కొన్ని మూవ్ అవుతాయి కానీ వాటిని మనం మూవ్ చేయకూడదు, చేస్తే సరిగా ఉండదు. ఐ డోంట్ నో, దీన్ని చూడండి, మూవ్ చేసి స్ట్రెచ్ అయిపోతుంది. వాటి మూవ్ ఓన్లీ రొటేట్ చేయాలి కొన్ని లింబ్స్ని, కొన్నింటిని మూవ్ కూడా చేయొచ్చు. అప్పుడు మనకు కావాల్సిన పోజ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు స్టార్టింగ్ పోజ్ ఉంది. మనము ఈ వాక్ను 16 ఫ్రేమ్స్ లో చేద్దాం. దీని అవుట్పుట్లో మనం వెళ్ళినట్లయితే ఇక్కడ ఫ్రేమ్ రేట్ 24 FPS ఫ్రేమ్స్ పర్ సెకండ్ అనేది డిఫాల్ట్ ఫ్రేమ్ రేట్ ఉంటుంది. ఇది అవుట్పుట్ ప్యానల్. ఈ ప్యానల్స్లో పైన రెండర్, సెకండ్ అవుట్పుట్లో ఫ్రేమ్ రేట్ ఉంటుంది. డిఫాల్ట్ వాల్యూ 24 ఫ్రేమ్స్ పర్ సెకండ్. మూవీస్లో అంతా 24 ఫ్రేమ్స్ పర్ సెకండ్ వాడతారు. టీవీలో 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ వాడతారు. ప్రస్తుతం మనం 24 ఫ్రేమ్స్ పర్ సెకండ్ పెడదాము.
సో, సెకండ్‌లో 24 ఫ్రేములు నడుస్తాయన్నమాట. అందులో మనం 16 ఫ్రేముల్లో ఒక స్టెప్ వచ్చేట్లా చేస్తే నార్మల్ వాక్ అది. యాక్చువల్ డబుల్ బౌన్స్ కొంచెం ఇంకొంచెం ఫాస్ట్‌గా చేయొచ్చు 12 ఫ్రేమ్స్. కానీ మనము 16 ఫ్రేమ్‌లో చేద్దాం. సో, మొదటి ఇది వచ్చేసి ఫ్రేమ్ స్టార్ట్ 1. ఆహ్, 17థ్ ఫ్రేమ్ వెళ్తే అప్పుడు 16 ఫ్రేమ్‌లు అయితాయన్నమాట. 1 నుంచి 17థ్ వరకు వెళ్తే 16 ఫ్రేమ్‌లు అయితాయి. సో, ఈ 17థ్ ఫ్రేమ్‌కి వెళ్ళి హ్మ్. ఈ కింద రూట్ ఇక్కడ చూడండి రూట్ సెలెక్ట్ అయింది. ఇది. రూట్ బోన్‌ని పట్టుకొని వై డైరెక్షన్‌లో ఇట్లా మూవ్ చేస్తాం. ఎస్కేప్ కొడుతున్నాం మూవ్ చేయట్లేదు. మూవ్ చేసే ముందు మనం అనోటేట్ గీసింటాం కదా! అనోటేట్ మనం గీయలేదు. హ్మ్. ఇక్కడ అనోటేట్ ఒక లైన్ గీద్దాం. ఇది హైట్. ఈ ఈ ఈ జేమ్స్ వాడే ఇది కాంటాక్ట్ పొజిషన్‌లో తలక ఇక్కడ ఉంది. కాబట్టి లైన్ గీసుకుందాం మనకు రిఫరెన్స్ ఉంటుంది. అలాగే ఈ కాలు మడిమ ఇక్కడ ఎండ్ అయింది. సో, ఇక్కడ ఓ లైన్ గీసుకుందాం. ఇది రిఫరెన్స్ ఉంటుంది. సరే. ఇప్పుడు మనము ఈ రూట్ బోన్ పట్టుకొని రూట్ బోన్‌ను పట్టుకొని జీవై అని వైలో మూవ్ చేద్దాం. వైలో మూవ్ చేసి ఇలా పెడదాం. పెట్టే ముందు క్షమించండి. ఈ ఫస్ట్ ఫ్రేమ్‌లో ఇంకా కొన్నిటిని మనం కీ ఫ్రేమ్ చేయాలి. ఏం తెలుసా? ఈ మడిమను మనం రొటేట్ చేసాం. కాబట్టి ఇన్సర్ట్ రొటేషన్ మడిమ కూడా పెడదాం. ఈ పక్క మడిమను మనం రొటేట్ చేయలేదు. కానీ కీ ఫ్రేమ్ ఇన్సర్ట్ చేద్దాం. ఇది మడిమ ఇదన్నమాట. ఎందుకంటే భవిష్యత్తులో మనము దీన్ని రొటేట్ చేస్తాం. అప్పుడు ఎప్పుడు సరే ఈ వాక్ సైకిల్‌లో ఫస్ట్, లాస్ట్ దానిలో ఏ లింబ్స్ మనం అనిమేట్ చేస్తామో అవన్నీ కూడా వాటి కీ ఫ్రేమ్స్ ఉంటే మంచిదన్నమాట. సో, ఇప్పుడు ఈ మడిమ కూడా ఇన్సర్ట్ రొటేషన్. ఇంకా వేరే వాటిని ఏమున్నాయి? ఇవి చూసారా? వీటిని మనం రొటేట్ చేసాం కదా! సో, ఈ 2 పట్టుకొని ఇన్సర్ట్ రొటేషన్. చూడండి నేను ఇట్లా మల్టిపుల్ ఆబ్జెక్ట్స్‌ని పట్టుకొని ఇన్సర్ట్ అంటే అన్నిటికీ ఆ ఇన్సర్షన్ అవుతోంది. ఇప్పుడు సెలెక్ట్ చేస్తే ఇక్కడ చూడండి సారీ వెళ్తే రొటేషన్ దానిలో ఇన్సర్ట్ అయింది. కీ ఫ్రేమ్ కలర్ మారించండి. మనము ఈ బోన్‌లోకి వెళ్తే ఇక్కడ కనిపిస్తుంది. రొటేషన్‌కి ఇన్సర్షన్ ఉంది. అట్లే దీన్ని కూడా సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ అయింది. కానీ అన్నీ అట్లా కావు. బ్లెండర్‌లో మనం అన్నీ సెలెక్ట్ చేస్తే లాస్ట్‌లో సెలెక్ట్ అయి ఉంటుంది చూడండి. అదే యాక్టివ్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఓసారి యాక్టివ్ ఆబ్జెక్ట్ మాత్రమే మనం చేసిన ఇది మార్పు అవుతుందన్నమాట. కానీ ఈ ఇన్సర్ట్ అనే దానిలో మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు అన్ని లింబ్స్ మనము ఇచ్చేసాం. కీ ఫ్రేమ్స్ ఇన్సర్ట్ చేసాం ఫస్ట్ దీనిలో. ఇప్పుడు 17థ్‌లో వెళ్దాం అన్నాం కదా! 17థ్ ఫ్రేమ్‌లో వెళ్ళి వై డైరెక్షన్ ఇట్లా మూవ్ చేస్తాను. ఇంతవరకు మూవ్ చేస్తాను. సో, అది ఇక్కడ వచ్చింది. అది లింబ్ రూట్. ఇక్కడ ఇన్సర్ట్ లొకేషన్ రొటేషన్. మనం రొటేట్ చేయకున్నా కూడా రొటేషన్ కూడా చేద్దాం. ఎందుకంటే భవిష్యత్తులో అంటే మధ్యలో ఏమన్నా దీన్ని రొటేట్ కూడా చేయొచ్చు. కాబట్టి స్టార్టింగ్‌లో, ఎండింగ్‌లో రొటేషన్ కూడా మనం ఇన్సర్ట్ చేస్తే మంచిది. ఇక్కడ బటన్ ఉంది చూడండి ఇక్కడ. జంప్ టు కీ ఫ్రేమ్. ఏదైనా ఒక ఆబ్జెక్ట్‌ను ఇట్లా బోన్‌ను పట్టుకున్నప్పుడు దాని నెక్స్ట్ కీ ఫ్రేమ్‌కి వెళ్తుందన్నమాట. అదే ఇదంటే లాస్ట్ 250 ఫ్రేమ్స్ వరకు వెళ్ళిపోతుంది. ఇక్కడ లాస్ట్ 250 ఫ్రేమ్స్. ఇది స్టార్టింగ్ ఫస్ట్ ఫ్రేమ్‌కి వస్తుంది. ఇది నెక్స్ట్ కీ ఫ్రేమ్‌కి వెళ్తుంది. ఇది ప్లే బటన్. ప్లే అవుతుందన్నమాట. చూడండి ఇక్కడ వచ్చి ప్లే అంటే ప్లే అవుతుంది. ఇప్పుడు ఇక్కడ లొకేషన్ జీరోలో ఉండాలి లొకేషన్. కానీ ఇక్కడ లొకేషన్ -7 ఉంది. సంథింగ్ ఏదో రాంగ్ ఉంది. మనము దీన్ని 0 చేద్దాం. చేసి ఇక్కడ దీని ఇన్సర్ట్ లొకేషన్ రొటేషన్. ఇప్పుడు ఇలా మూవ్ అవుతుంది కదా! ఇక్కడ పోయినప్పుడు మనం ఈ లెగ్‌ని తీసుకొని రైట్ లెగ్
వెనక్కి వస్తుంది ఈ పొజిషన్లో. సో ఇట్లా పెడతాను, రొటేట్, స్ట్రైట్ రొటేట్ చేస్తాను. చేసి దీన్ని నేను ఇక్కడ ఇంకోసారి జీ అని కరెక్ట్గా మూవ్ చేసి నేల మీద కరెక్ట్గా పెట్టి ఇన్సర్ట్, లొకేషన్, రొటేషన్, కీ ఫ్రేమ్ చేశాను. ఇప్పుడు దీని హీల్, లెఫ్ట్ లెగ్ హీల్ కంట్రోలర్ ఇక్కడ ఉంది, దాన్ని పట్టుకొని రొటేట్ అని ఇట్లా మూవ్ చేస్తాను. ఇంకాస్త వెనక్కి జీవై, సారీ ఎడమ కాలు జీవై కరెక్ట్గా ఈ కుడి కాలు ఉన్న చోట దీన్ని పెట్టేద్దాం. పెట్టి ఈ హీల్ని పట్టుకొని ఇక్కడ ఉంది, ఇదేనా కాదు, ఇది ఇంకాస్త పైకి అన్నాం. ఇది కొద్దిగా యాంగిల్ స్ట్రైట్ పెడదాం, పెట్టి జీ అని దీంతో మ్యాచ్ చేద్దాం. బాగుంది. ఇన్సర్ట్, లొకేషన్, రొటేషన్. అట్లే ఈ హీల్ కూడా ఇదే ఇన్సర్ట్, రొటేషన్, హీల్కి రొటేషన్. ఇప్పుడు ఈ రైట్ లెగ్ ముందుకు తీసుకొస్తాం, ఇక్కడ పెడదాం. పెట్టి ఇన్సర్ట్, లొకేషన్, రొటేషన్, హీల్ని పట్టుకొని వాపస్ స్ట్రైట్గా పెడదాం. ఇన్సర్ట్, రొటేషన్. చూడండి, హీల్కు నేను ఓన్లీ రొటేషన్ కీ ఫ్రేమ్ ఇన్సర్ట్ చేస్తున్నా. ఈ కాళ్ళ కంట్రోలర్కి లొకేషన్, రొటేషన్ రెండు చేస్తున్నా. అలాగే దీనికి ఇది దీంతో పాటు మూవ్ అయింది, అయినా కూడా దీనికి కూడా ఒక లొకేషన్, రొటేషన్ ఇన్సర్ట్ చేయాలి. చేశాక ఈ లింబ్స్ ఉన్నాయి కదా, మనం దీన్ని రొటేట్ చేసాము. ఇక్కడ ఒక లింబ్ ఉంది, మనం దానికి ఏం అసైన్ చేయలేదు. ఈ లింబుకు రొటేషన్ మనం అసైన్ చేస్తే బెటర్. అన్ని కీ ఫ్రేమ్లో ఇన్సర్ట్, రొటేషన్, 17th ఫ్రేమ్లో ఇన్సర్ట్, రొటేషన్. ఈ లింబుకు ఉంది, స్టార్టింగ్లో ఉంది కదా, అట్లే 17లో కూడా మనం ఇన్సర్ట్, రొటేషన్, ఈ పైన ఉన్నటువంటి లింబు కూడా ఇన్సర్ట్, రొటేషన్. అలాగే గొంతు, తల, ఈ రెండింటి కూడా ఇన్సర్ట్, రొటేషన్. మనం ఏం మార్చలే కదా, ఎందుకు అనవసరంగా కీ ఫ్రేమ్స్ ఇన్సర్ట్ చేయడం అంటే మధ్యలో మారుస్తాం కాబట్టి ఎడ్జస్ట్లో ఇది రెండు సేమ్ ఇట్లే ఉంటుంది, కానీ మధ్యలో మారుతుంది. బాగుంది. ఇలా ఉన్నది ఇలా అయింది. ఇప్పుడు ఈ చెయ్యి వెనక్కి రావాలి, ఈ చెయ్యి ముందుకు రావాలి. మనం టాప్ వ్యూలో వెళ్ళి దీన్ని రొటేషన్ స్ట్రైట్ చేద్దాము. ఇది చెయ్యిని కంట్రోల్ చేసే దాన్ని స్ట్రైట్ చేద్దాము. సైడ్ వ్యూలో వెళ్ళి దీన్ని జీ అని ఇట్లా వెనక్కి తీసుకొస్తాం. దీన్ని రొటేట్ అని ఇలా అందాం. ఫ్రంట్ వ్యూలో పోయి దీన్ని కాస్త స్ట్రైట్ అని ఇలా స్ట్రైట్ చేద్దాం. ఇది ఎక్కువైంది, సో ఇలా చేద్దాం. అంటే కుడి చెయ్యి ఉన్న పొజిషన్లోకి ఎడమ చెయ్యిని తీసుకొస్తాం అంతే. ఓకే, ఇప్పుడు దీన్ని ఇన్సర్ట్, లొకేషన్, రొటేషన్ చేస్తాను. ఈ చైన్ రొటేట్, ఈ అప్పర్ ఆర్మ్ రొటేట్ చేసే కంట్రోల్ని ఓన్లీ రొటేషన్ ఇన్సర్ట్ చేస్తాను. బాగుంది. సో ఇలా ఉన్నది, ఇలా అయింది. సో నేను ఇప్పుడు రైట్ వ్యూలో ఉన్నాను కదా, రైట్ వ్యూలో ఉన్నప్పుడు 9 ప్రెస్ చేస్తే లెఫ్ట్ వ్యూ వస్తుంది. ఈ కుడి చేయి పట్టుకుందాం. పట్టుకొని దాన్ని ముందుకు తీసుకొచ్చి రొటేట్ తీసుకొచ్చి టాప్ వ్యూలో వెళ్ళి కాస్త ఇట్లా లోపలికి రొటేట్ చేసి స్టార్టింగ్ దానిలో దీన్ని కొంచెం పైకి ఇలాగా
దీన్ని స్ట్రైట్ అలా పెడదాం. సైడ్ వ్యూలో ఇలా అందాం. ఓకే. ఇంకాస్త పైకి పైకి మూవ్ చేయొచ్చు కదా, ఇలాగా. ఇప్పుడు ఇన్సర్ట్ 17th ఫ్రేమ్లో ఇన్సర్ట్ లొకేషన్ రొటేషన్, అట్లా ఈ దీనికి ఇన్సర్ట్ రొటేషన్. ఇప్పుడు చేతులు ఇట్లా, ముందున్న చేయి వెనక్కిపోతుంది, వెనుకల చేయి ముందు వస్తుంది. ముందున్న కాలు వెనకలున్న కాలు ముందుకు వచ్చింది కాబట్టి ముందున్న కాలు అక్కడే ఉంది, కానీ అది ఈ కాలు ముందు రావడం వలన అది వెనకలు ఉంది. కాబట్టి ఇది బేసిక్ కీ ఫ్రేమ్స్ మనం సృష్టించాం. సేవ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు ఇది స్టార్టింగ్ ఎండింగ్ పోజ్ అయిపోయింది. ఇప్పుడు మిడిల్ పోజ్ వచ్చేసి 8 ఫ్రేమ్స్ అవుతాయి. అంటే ఫ్రేమ్ నెంబర్ 9, 1 నుంచి 0 నుంచి 8, 1 నుంచి 9 మిడిల్ పోజ్లో కూడా మనము ఇదే హైట్లోనే పెడతాం, తక్కువలో పెడతాం. కాబట్టి ఇప్పుడు స్టార్టింగ్ పోజ్లో రైట్ లెగ్ ముందు ఉంది కదా, దాన్ని ఇట్లా సెలెక్ట్ చేస్తాను. రైట్ లెగ్ది 9 వచ్చినప్పుడు ఇది నేలకు పూర్తి తాకుండా దీన్ని ఏం చేస్తాను, రొటేట్, స్ట్రైట్ రొటేట్ చేస్తాను. ఇన్సర్ట్ లొకేషన్ అండ్ రొటేషన్. ఇప్పుడు దీని ఇది హీల్ రొటేట్ చేసేది, రొటేట్ అని వాపస్ పెట్టాను. కాళ్ళను కూడా జీ అని కింది కరెక్ట్గా ఇట్లా ఇక్కడ ఈ లైన్ దగ్గర అనోటేట్ లైన్ ఒకటి గీసాం కదా, ఈ లైన్ ఎడ్జ్లో ఉంది కదా. సో ఇక్కడ పెట్టి ఇన్సర్ట్ లొకేషన్ రొటేషన్, దీని హీల్కు ఇన్సర్ట్ రొటేషన్ సెంటర్లో. ఇప్పుడు ఏమైంది, మనం మిడిల్లో చూడండి ఈ కాలు ఇలా ఉందా, ఈ కుడి కాలును చూస్తూ ఉండండి. ఇది అక్కడే ఉంది, ఇలా నేల కానుకుంది. తర్వాత ఇలా పైకి లేచింది, బాగుంది. ఆ కాలు అక్కడే ఉంది. కాస్త ఇక్కడ నుంచి ఇక్కడ కొంచెం వెనక్కి మూవినట్టు అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ లేచినప్పుడు కాస్త ముందుకు వెళ్తుంది. కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకొని GY ఇలాగా ఇన్సర్ట్ లొకేషన్ రొటేషన్. ఇప్పుడు బాగుంది చూడండి, ఇలా స్టెప్ ఇలా కిందికి పెట్టి మళ్ళీ ఇట్లా వంచాడనమాట. ఇది బాగుంది. చెయ్యి కూడా ఇట్లా వచ్చింది. ఈ చెయ్యి సెంటర్లో ఉన్నప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు ఉన్న పొజిషన్ కరెక్ట్ యాక్చువల్ ఉంది, కాబట్టి మనం కొంచెం సరి చేయాలి. ఇప్పుడు ఈ పొజిషన్లో మనం మనం ఏ లిమ్స్ మనం ఇచ్చేసామో దీనికి ఇది ఏం మార్పు లేదు, ఇది ఇట్లే ఉంటుంది. అయినా కూడా దీన్ని కూడా లొకేషన్ రొటేషన్ కీ ఫ్రేమ్ పెడదాము. ఇది ఎడమ చెయ్యి కాస్త లోపలికి ఉంది కదా, దీన్ని కాస్త జీ అని ఇట్లా బయటికి తెస్తాను. రొటేట్ అని ఇట్లా స్ట్రైట్ రొటేట్ చేస్తాను. ఇన్సర్ట్ లొకేషన్ రొటేషన్. సైడ్ వ్యూలో పోతే కాస్త మనం దీన్ని, ఇది ఉంది కదా, ఈ రొటేషన్ మనం కాస్త తగ్గించవచ్చు. ఇన్సర్ట్ లొకేషన్ రొటేషన్, దీనికి ఓన్లీ రొటేషన్ కీ ఫ్రేమ్ ఇన్సర్ట్ చేస్తాం. సో ప్రతి మనం ఏమైనా చేంజ్ చేసినప్పుడు ఆ ఫ్రేమ్ ఆ టైం ఫ్రేమ్లో దాన్ని ఫిక్స్ చేయాలంటే దానికి మనం హ్యావ్ టు ఇన్సర్ట్ రొటేషన్.
చూడండి ఈ చెయ్యి ఇలా వచ్చింది. ఫ్రంట్ వ్యూలో బాడీలోంచి పోవట్లేదు కదా అని చెక్ చేయడానికి ఫ్రంట్ వ్యూలో చూస్తున్నాను. లేదు, కాబట్టి కరెక్ట్ ఉంది. అలాగే ఇప్పుడు ఈ పక్క చెయ్యి, ఇది స్టార్టింగ్ ఫ్రేమ్లో ఇక్కడ ఉంది. 9th ఫ్రేమ్లో 9 అంటాను. ఇక్కడ 9 ప్రెస్ చేస్తే లెఫ్ట్ వ్యూలో వెళ్తా. దీన్ని కూడా కాస్త జీ అని ఇక్కడ మూవ్ చేసి ఇన్సర్ట్ లొకేషన్ రొటేషన్ టాప్ వ్యూలో వెళ్ళి కాస్త జీ అని పక్కకి పెట్టి ఇలా రొటేట్ చేసి ఫ్రంట్ వ్యూలో వెళ్ళి దీన్ని పట్టుకొని రొటేట్ ఇట్లా. దీనికి ఇన్సర్ట్ రొటేషన్ కీ ఫ్రేము, దీనికి ఇన్సర్ట్ లొకేషన్ అండ్ రొటేషన్. నేను మార్పు చేసిన ప్రతిసారి నేను ఇన్సర్ట్ లొకేషన్ రొటేషన్ అంటున్నా. ఇది కాస్త ఎక్కువ వచ్చినట్టుంది కాబట్టి దీన్ని జీ అని దగ్గర పెట్టి ఇన్సర్ట్ లొకేషన్ రొటేషన్. సో ఈ సైడ్ వ్యూలో వచ్చేప్పటికీ చేతులు దగ్గర వచ్చాయి. ఇలా ఓకే. ఈ సెంటర్ దీనిలో మనం దీనికి ఇన్సర్ట్ చేసాము, వీటన్నిటికి చేయలేదు కదా. వీటన్నిటికి కూడా మనం ఈ వాటిని ఏమంటారు, ట్వీక్ బోన్స్ సారీ, ఇది గొంతుది, తలకాయది, అన్నిటిని సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ రొటేషన్ పెట్టా. వీటికి లొకేషన్ రొటేషన్ ఉంది, వీటికి రొటేషన్లు ఉన్నాయి కదా. దీనికి కూడా రొటేషన్ ఉంది. సేవ్. ఇప్పుడు చూడండి, సో ఒకే హైట్లో ఇట్లా మూవ్ అవుతున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు ఇది మధ్యలో ఇది అంటే కాంటాక్ట్ పొజిషన్స్, పాసింగ్ పొజిషన్ రెండు ఒకే హైట్లో ఉన్నాయి. వీటి మధ్యలో ఉన్న ఒక ఇన్ బిట్వీన్ 5th ఫ్రేమ్లో పైకి పెడదాం. పైకి పెట్టడానికి 5th ఫ్రేమ్లో వచ్చి, అవును ఒక నిమిషం, దీనికి మనం 9th ఫ్రేమ్లో కూడా ఇవందో అవసరం లేకున్నా కూడా 9th ఫ్రేమ్లో కూడా ఒక లొకేషన్ రొటేషన్ కీ ఫ్రేమ్ ఇన్సర్ట్ చేద్దాం. రూట్కి, ఇది రూట్, ఇక్కడ చూడండి రూట్కు కూడా లొకేషన్ రొటేషన్ కీ ఫ్రేమ్ ఇన్సర్ట్ చేసాం. సేవ్. ఇప్పుడు ఫిఫ్త్ ఫ్రేమ్లో అంటే ఈ ఫస్ట్ కాంటాక్ట్ పొజిషన్కు పాసింగ్ పొజిషన్ మధ్య ఉన్న ఫ్రేమ్లో స్ట్రైట్గా ఉండేలా చేద్దాం. స్ట్రైట్ ఉండేలా చేద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని జీ అని ఇలా మూవ్ చేద్దాం. ఇలాగా ఇంకా కాస్త ముందు పెట్టా పర్లేదు, ఇలా పెడదాం. దీన్ని రొటేట్ అని స్ట్రైట్గా రొటేట్ చేద్దాం. ఇన్సర్ట్ లొకేషన్ రొటేషన్. రూట్ కూడా వేర్ ఎవర్ ఇట్ ఈస్, ఇన్సర్ట్ లొకేషన్ రొటేషన్. ఇప్పుడు ఈ కాల్ ఉంది కదా, ఈ కాలు ఈ పొజిషన్లో కూడా ఈ హీల్ స్ట్రైట్గా ఉంటుంది. సో ఫస్ట్ దీన్ని రొటేట్, హీల్ కాదు, దీన్ని రొటేట్ చేయాలి. ఇన్సర్ట్ లొకేషన్ రొటేషన్. ఓకే, ఇక్కడ కాస్త వెనక్కి ఉంది, జీవై అని కరెక్ట్ ఈ కొనాకి ఇన్సర్ట్ లొకేషన్ రొటేషన్. స్టార్టింగ్లో కూడా యాక్చువల్ నేను కాస్త వెనక్కి ఉంది, ఇది కరెక్ట్ ఉందండి, కరెక్ట్ ఉంది. ఇక్కడే ఈ
ఫిఫ్త్ ఫ్రేమ్లో పైకి మూవ్ చేసాం కదా. ఆ, ఈ కాలు ఈ హీల్ రొటేషన్ని మనం ఫస్ట్ స్ట్రైట్ చేద్దాం. ఇన్సర్ట్ రొటేషన్. తర్వాత ఈ కాలు రొటేషన్ ఇలా మారుద్దాం. జీ ఇది టచ్ కావట్లేదు, కొంచెం దూరం ఉంది, సో ఇక్కడ పెడదాం. ఇలా తీసుకొస్తాం. రొటేషన్ ఇలా పెడదాం. ఇన్సర్ట్ లొకేషన్ రొటేషన్. ఈ హీల్ది ఇన్సర్ట్ రొటేషన్. సో ఈ హీల్ చూడండి, హీల్ది 9th ఫ్రేమ్లో కూడా దానికి ఇది లేదు. సో ఇన్సర్ట్ రొటేషన్ చేద్దాం. అక్కడ కూడా లేదు. 9th ఫ్రేమ్లో ఈ కాలు ఇలా రొటేట్ అయ్యింది. సో 9th ఫ్రేమ్లో దీన్ని రొటేట్ కాలు ఇట్లా రొటేట్ చేయాలి. ఇన్సర్ట్ లొకేషన్ రొటేషన్. ఓకే. కుడి కాలు అక్కడే ఉంది, ఎడమ కాలు ఇక్కడ వచ్చినప్పుడు ఇట్లా ఉంది. ఇక్కడ సరే, ఈ 5th ఫ్రేమ్లో చూద్దాం. మొట్టమొదట చేతులు ఎలా ఉన్నాను చూద్దాం. 5th ఫ్రేమ్లో చేతులు ఈ చెయ్యి, ఎడమ చెయ్యి టాప్ వ్యూలో వెళ్తే దీన్ని కాస్త ఇట్లా స్ట్రైట్గా చేద్దాం. ఇన్సర్ట్ లొకేషన్ రొటేషన్. సైడ్ వ్యూలో పోయి దీన్ని కాస్త ముందుకి ఇలా పెడదాం. ఇన్సర్ట్ లొకేషన్ రొటేషన్. ఇప్పుడు దీని హ్యాండ్ ఇది ఉంది కదా, దీన్ని ఫ్రంట్ వ్యూలో కాస్త ఇట్లా కిందికి తీసుకుందాం. ఇన్సర్ట్ రొటేషన్. ఓకే. 5th ఫ్రేమ్లో ఇది కూడా, దీన్ని కూడా ఇట్లే ముందుకు తీసుకొస్తాం. ఫస్ట్ ఫ్రేమ్లో ఇట్లుంది, 5th ఫ్రేమ్ వచ్చేప్పటికి ముందుకు రావాలి. ఇది కూడా ముందుకు అవసరం లేదు, కొంచెం వెనకలనే పర్లేదు, ఇలా ఉంటే చాలు. ఇన్సర్ట్ లొకేషన్ రొటేషన్. ఫ్రంట్ వ్యూలో పోతే కరెక్ట్గా ఉంది, పర్ఫెక్ట్ ఉంది. ఓకే. ఓకే. ఇక్కడ ఈ పోజ్ బాగుంది. ఈ కాల్ని కాస్త మనం జీని కాస్త ఇలా పెట్టచ్చు. ఇలా పెడదాం. రొటేషన్ చూడండి, బేసికలీ ఇది పైకి వెళ్ళి ఇలా కిందికి వస్తున్నాడు. ఈ పొజిషన్లో మనము పాసింగ్ పొజిషన్లో ఈ చేతులు ఎందుకు ఇలా ఉంటే బాగాలేదు, ఇది పైకి రొటేట్. ఇన్సర్ట్ లొకేషన్ రొటేషన్. ఇన్సర్ట్ లొకేషన్ రొటేషన్. ఇప్పుడు అన్నిటికీ లిమ్స్కి ఇది అన్నిటికీ లిమ్స్కు ఉండాల్సిన కీస్ ఉన్నాయా? లొకేషన్ రొటేషన్, దీనికి లొకేషన్ రొటేషన్, వీటికి ఉన్నాయి. వీటికి ఈ 5th ఫ్రేమ్లో కూడా రొటేషన్ ఇన్సర్ట్ చేద్దాం. ఓకే. ఇప్పుడు ఇంకోటి 13th ఫ్రేమ్లో ఏమవ్వాలి,
ఏమవ్వాలి అంటే ఏమవుతుంది ఇక్కడ ఎడమ కాలు అట్లా ఉంది, కాంటాక్ట్ అక్కడే ఉంది గ్రౌండ్ మీద. 13th ఫ్రేమ్లో 13th ఫ్రేమ్లో ఈ కుడి కాలు ఎడమ కాలు కాస్త ఇది ఇట్లే ఉంది. ఈ హీల్ని మనం ఏం చేద్దామంటే ఇక్కడ కూడా ఫస్ట్ రూట్కు లొకేషన్ రొటేషన్ ఇన్సర్ట్ చేద్దాం. ఈ ఫ్రేమ్ వీటన్నిటికీ లొకేషన్ మర్చిపోకుండా లొకేషన్ రొటేషన్ పెట్టాం. కుడి కాలుకు లొకేషన్ రొటేషన్ పెట్టాము. కుడి కాలు యొక్క హీల్ని పట్టుకొని ఇట్లంట రొటేట్. సో ఇన్సర్ట్ రొటేషన్. ఎడమ కాలుని పట్టుకొని జీ అని కొంచెం పైకి ఇట్లా పెడతా. ఇలా పెట్టి దీన్ని కాస్త ఇట్లా పై అయ్యో ఇలాగా పెడతా. ఇన్సర్ట్ లొకేషన్ రొటేషన్. దీని హీల్ ఏం మార్పు లేకున్నా కూడా రొటేషన్ కీ ఫ్రేమ్ పెడదాం. ఇప్పుడు ఇలా వచ్చింది, ఇలా వచ్చింది, ఇలా వచ్చింది. ఇక్కడ మనము పైకి వెళ్ళాలి కదా, ఈ పాసింగ్ పొజిషన్లో పైకి వెళ్ళాలి కాబట్టి ఇది పైకి ఉండాలి, ఇది పైన ఉండాలి. సో జీ అని నేను దీన్ని ఇట్లా పైకి మూవ్ చేస్తాను. ఎంత పైకి మూవ్ చేయాలి? ఇన్సర్ట్ లొకేషన్ రొటేషన్. నేను ఇక్కడ వచ్చాననుకోండి, ఇక్కడ ఏ హైట్లో ఉందో ఆ హైట్లో వచ్చేద్దాం. ఇక్కడ అనోటేషన్ లైన్ పట్టుకొని ఇక్కడ ఒక లైన్, అనోటేషన్ లైన్ పాత వెళ్ళిపోతున్నాయి, ఇది ఉంది ఇప్పుడు. సో మనకు ఈ ఫ్రేమ్లో ఈ లెవెల్కి తలకాయ వచ్చేట్లా చేద్దాం. ఇక్కడ ఇంకాస్త పైకి కూడా వెళ్ళొచ్చు, ఇది బాగానే ఉంది కరెక్ట్గా. ఇలా ముందుకు వెళ్దాం. ఇన్సర్ట్ లొకేషన్ రొటేషన్ బాగానే ఉంది. ఈ కాలు ఇప్పుడు కొంచెం ఎక్కువ ఇదైంది, దీన్ని ఇట్లా రొటేట్ చేసి జీ అని ఇన్సర్ట్ లొకేషన్ రొటేషన్. ఈ కాలు కరెక్ట్గా ఉంది, హీల్కు రొటేషన్ ఉంది, ఈ హీల్కు రొటేషన్ ఉంది. చేతులు ఇది వెనక్కి ఉంటుంది, ఇలా వెనక్కి ఉంటుంది. ఇన్సర్ట్ లొకేషన్ రొటేషన్. అటువైపు చెయ్యి ముందుకు ఉంటుంది, అటువైపు చెయ్యి లైన్లో వెళ్ళి కాస్త ముందుకు ఇట్లా ముందుకు పెడదాం. ఫ్రంట్ వ్యూలో వెళ్ళి జీ అని ఇట్లా కాస్త ఇలా పెడదాం. టాప్ వ్యూలో చూస్తే బాగా, దీన్ని కాస్త ఇలా రొటేట్ కూడా చేద్దాం. ఓకే, ఇన్సర్ట్ లొకేషన్ అండ్ రొటేషన్ చేశాను. ఇప్పుడు చూడండి, ప్లే చేస్తే ఒక స్టెప్ వేసేటప్పుడు 2 జంప్స్ చేస్తూ ఉంటాం, అందుకే దీన్ని డబుల్ బౌన్స్ వాక్ అంటారు. ఇప్పుడు మనం ఏం చేసాము, ఎడమ కాలు వెనకలు ఉంది, ముందుకు వచ్చింది, కుడి కాలు ముందు ఉంది, వెనకలు ఉంది, ఇచ్చేసాం. ఇలాగే ఇప్పుడు ఈ పొజిషన్ నుంచి మళ్ళా మన కుడి కాలు మళ్ళీ ముందు వచ్చేట్లా చేయాలి. ఇది సేమ్ ప్రాసెస్, నేను దీన్ని చేస్తాను. మనం ఈ నెక్స్ట్ స్టెప్ అంటే ఇప్పుడు ఎడమ కాలు ముందుకు వస్తుంది కదా, తర్వాత కుడి కాలు ముందుకు చేసే ముందు ఇంకొంచెం చేయాలి. ఏమంటే ఇది స్టార్టింగ్లో మనం వీడిని కాస్త రొటేట్ చేయొచ్చు, వాడు ఖుషిగా ఉన్నప్పుడు అటు ఇటు ఇట్లా ఊగుతూ పోతాం అనమాట. కాబట్టి చూడండి, ఇప్పుడు టాప్ వ్యూలో వెళ్తే కాస్త ఇట్లా ఈ లింబు ఇట్లా కొంచెం రొటేట్ చేయొచ్చు. చేసి తల కూడా ఆర్ లోకల్
కోఆర్డినేట్ సిస్టంలో పోయి RY అని రొటేట్ చేస్తే అటువైపు కాస్త అటువైపు ఉంటామన్నమాట. ఇలాగ మనము ఇన్సర్ట్ రొటేషన్, ఈ పైన దాన్ని కూడా రొటేట్ చేసాం కదా, ఈ పై లింబ్, దీన్ని కూడా ఇన్సర్ట్ రొటేషన్. నేను అందుకే ప్రతి దానిలో రొటేషన్స్ ఇన్సర్ట్ చేయమని చెప్తున్నాను. ఎందుకంటే దిస్ విల్ అంటే మనం మారుస్తున్నాం కాబట్టి వీటిని. 5th ఫ్రేమ్లో వచ్చినప్పుడు స్ట్రైట్ ఉంది, దీన్ని కూడా ఇంకొంచెం రొటేట్ ఇన్ వై డైరెక్షన్, కొంచెం అలా చేద్దాం. ఇన్సర్ట్ రొటేషన్, ఈ తల కూడా కొంచెం రొటేషన్ వై డైరెక్షన్, RY ఇన్సర్ట్ రొటేషన్. ఇప్పుడు చూడండి, అటువైపు తిరుగున్నాడు, సెంటర్ వచ్చేప్పుడు ఇట్లా వచ్చాడు. 13th ఫ్రేమ్లో దీనికి ఈ లింప్స్కు సారీ వీటికి మనము కీ ఫ్రేమ్స్ ఇన్సర్ట్ చేయలేదు కాబట్టి మనం వీటిని పట్టుకొని గొంతు, తల, వీటన్నిటికి కూడా మనం ఫస్ట్ రొటేషన్ కీ ఫ్రేమ్ ఇన్సర్ట్ చేద్దాము. చేసిన తర్వాత ఈ పై దాన్ని పట్టుకొని RY అని కొంచెం ఇటువైపుకి రొటేట్ చేద్దాం. ఇన్సర్ట్ రొటేషన్, తల కూడా RY అని కాస్త ఇటువైపుకి ఇన్సర్ట్ రొటేషన్. లాస్ట్ ఫ్రేమ్లో దీన్ని పట్టుకొని RY అని రొటేట్ చేశాను. ఇన్సర్ట్ రొటేషన్, తల కూడా RY అని ఇటువైపు ఇన్సర్ట్ రొటేషన్. ఇప్పుడు ఏమవుతుంది, తలకాయ అటు ఇటు స్టార్టింగ్లో కుడి కాలు ముందు ఉన్నప్పుడు తల కుడివైపు తిరిగింది, సెంటర్ వచ్చేప్పటికి స్ట్రైట్ ఉంది. ఎడమ కాలు ముందు వచ్చేప్పుడు తలకాయ ఎడమ వైపు తిరిగింది అనమాట. సో నెక్స్ట్ స్టెప్ వేసేటప్పుడు అంతే, ఏ కాలు ముందు ఉంటే అటువైపు తిరిగినట్లు మనం చేయొచ్చు. అది నేను చేసి తర్వాత మీ ముందుకు వస్తాను. ఇప్పుడు నేను కుడివైపు నుంచి ఎడమ కాలు ముందుకు రావడము, తర్వాత కుడి కాలు ముందుకు రావడం రెండూ చేశాను. దాన్ని ప్లే చేస్తే ఇలా వస్తుంది. ఉత్సాహంగా నడుస్తున్న ఒక వ్యక్తి ఇదన్నమాట. అంటే 2 బౌన్సెస్, ఒకే స్టెప్లో 2 బౌన్సులు. అంటే ఎక్కువ ఖుషీగా నడుస్తున్నప్పుడు అట్లా బౌన్స్ చేసుకుంటూ నడుస్తాడు అనమాట. ఇది డబుల్ బౌన్స్ వాక్. మరిన్ని వాక్ యానిమేషన్స్ గురించి రాబోయే వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. తెలుగులో వెబ్ డెవలప్మెంట్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్, 3D మోడలింగ్, యానిమేషన్ వీడియోలు చూడడానికి కంప్యూటర్ పరిజ్ఞానం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.